మేడం, స్మెల్ చూస్తుంటేనే అర్థం అవుతుంది అది షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల వచ్చే స్మెల్ అని. ఈ పొగ పిలిస్తే మాత్రం రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఊపిరి ఆడక చనిపోతాం. వెళ్ళిపోవడమే బెటర్. పదండి పదండి. ఆగండి, ఆగండి. ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. సారీ మేడం, ఈ స్వీట్స్ చేస్తే మాకేమొస్తుందో తెలియదు కానీ ఇక్కడ ఉంటే కన్ఫామ్గా చావొస్తుంది. సారీ మేడం. ఏమండి? పదండి. హలో సార్, 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 ఒకసారి మా మాట వినండి. వెళ్ళకండి, ఒక్క నిమిషం. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఆగండి. నేను చెప్పేది వినండి ప్లీజ్, ఆగండి. పాపం మైథిలి ఎంతో కష్టపడి కాంపిటీషన్కి ఏర్పాటు చేసినది. ఈ దిక్కుమాలిన పొగ వల్ల ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోయినది. ఏడు శాతం. ఇప్పుడు మహాలక్ష్మి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అవును, అనుకున్న టైంకి డెలివరీ ఇవ్వకపోతే మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అదే జరిగితే మన కంపెనీ పేరు ప్రతిష్టలు మొత్తం దెబ్బతింటాయి. భగవంతుడా, ఏంటి స్వామి ఇది, ఇంత అగ్ని పరీక్ష విధించావు? ముందు ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయండి. అయిపోయింది. మైథిలి ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. చెఫ్లందరూ పారిపోయారు, పోటీలు ఆగిపోయాయి. త్రిష, అందరూ పారిపోయారు. త్రిష, గుర్రం ఒకటే నిలబడి నిద్రపోద్దంట. దానికి అర్మేటో నువ్వు కూడా నిలబడి నిద్రపోతున్నావు. అందుకే పొగటి కలలు అంటున్నావు. కాకపోతే ఏంటి, సూతవేటింకా ఎలిగిచ్చు. చూడు బాబాయ్, సరిగ్గా ఇంకొక 5 నిమిషాల్లో అందరూ పారిపోవటం నీ కళ్ళారా చూస్తారు. వచ్చేస్తుంది, ఊపరాడట్లేదు. పోతాం పద. మైథిలి? అవును, మైథిలినే. ఈ పోటీలు స్పాయిల్ చేయడానికి చెత్త ప్లాన్ వేస్తారా? చెత్త ప్లాన్. మీ ప్లాన్ లో మిమ్మల్ని ఎలా ఇరికిస్తానో చూడండి. నేనే చేయను. అమ్మ మైథిలి, తలుపు తీయమ్మా. మైథిలి ప్లీజ్ తలుపు తీయమ్మా తల్లి. మైథిలి, ఏమైంది? ఏమైందో మీకే చూపిస్తాను, ఒకసారి చూడండి. షార్ట్ సర్క్యూట్ అయిపోనా తల్లుడు? షార్ట్ సర్క్యూట్ అంటే ఎలక్ట్రిక్ వైర్లు కాలిపోవడం. మీరు దగ్గరుండి మరీ కాల్చడం కాదు. మెయిన్ దగ్గరుండి కాల్చడం ఏంటి? కాదా? ఏమండి, మీ కళ్ళతో మీరే చూడండి వీళ్ళిద్దరూ చేసిన ఘనకార్యం ఏంటో. చూడండి. త్రిష, ఇదంతా చేసింది నువ్వేనా? నేను అది ఏమిటి?
ఆడపిల్లవు కాబట్టి వదిలేస్తున్నాను. మావయ్య, తనకంటే బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? ఆ, ఆ, మేమింత కష్టపడి చేస్తుంది మన కంపెనీ పేరు ప్రతిష్టలు కాపాడడానికే కదా. ఇంత నీచమైన పని చేయడానికి నీకు మనసెలా వచ్చింది మావయ్య? అల్లుడు, నన్ను అపార్థం చేసుకుంటున్నావేంటి? కావాలని వైర్లు తగలట్లేదు. అవతల వైర్లు తగలడుతుంటే చూద్దామని వచ్చాను. ఇదిగో ఈ లోపల మైథిలి వచ్చి తలుపేసేసినది. సారీ అంకుల్, మీరు మా ఇంటి మనిషి కాబట్టి మీరు చెప్పేవన్నీ అబద్ధమని చెప్పినా మౌనంగా భరిస్తున్నాం. దయచేసి ఈ పోటీలు పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే ఈ విషయాన్ని అమ్మమ్మ గారితో చెప్తాను. అత్తయ్య గౌరు దాకా ఎందుకులే, ఇప్పుడేంటి పోటీలు పూర్తయ్యేదాకా మేమిద్దరం బయటికి పోవాలి, అంతే కదా. పద త్రిష, పోదాం. పద. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయిందండి. లేదంటే ఈ కాంపిటీషన్ మొత్తం స్పాయిల్ అయిపోయి ఉండేది. వెరీ గుడ్ మైథిలి. త్రిష బుద్ధి తెలుసు కాబట్టి ముందుగా ఒక కన్నేసి ఉంచడం మంచిదైంది. వెళ్ళి ఆ ఫైర్ నాపేద్దాం. రే గణేషు, హాయ్. ఏట్రా బాబు, ఎన్ని రోజులైంది నేను చూసి? ఏ లీలాకృష్ణ, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? అవునులే, నువ్వు దుబాయ్లో సెటిల్ అయిపోయాను విన్నాను. మళ్ళా ఇండియాకి ఎప్పుడు వచ్చావురా? వచ్చి చాలా కాలం అయిందిలే. ఆహా, మరి ఇప్పుడేం చేస్తాను? పిఎన్ పొదుపు సంస్థ అని ఒక సంస్థ స్థాపించానురా. పియన్నా? అవును, పంగనామాలని. అదేం పేర్రా? నీ దగ్గరకు వచ్చిన కస్టమర్లందరికీ పంగనామాలు ఆడతానని ముందుగా పేరెట్టవేటి? చచా, అలాంటిదేం లేదురా. ఇంతకీ ఏం బిజినెస్ అంకుల్ అది? మా పొదుపు సంస్థలో 1,00,000 రూపాయలు మీరు పెట్టుబడి పెట్టి ఇంకో ముగ్గురితో పెట్టుబడి పెట్టిస్తే ఆ కట్టిన డబ్బుల్లో మీకు 50% కమిషన్ ఇస్తాం. ఏంటండి, మేము 1,00,000 కట్టి మరో ముగ్గురితో 3,00,000 కట్టిస్తే మాకు 1,50,000 కమిషన్ ఇస్తారా? అవును లేలా, స్కీమ్ బాగుంది కదూ. ఏటి బాగుండేది? నీ సొమ్మేమని ఇత్తనావు ఏంటి? వాళ్ళు కట్టిన దాంట్లో నుంచి నాకు సగం ఇత్తనావు. వాళ్ళు ఇంకో ముగ్గురు దగ్గర కట్టిస్తే వాళ్ళ దాంట్లో నుంచి నాకు సగం ఇత్తనావు. ఫైనల్గా ఈ సైన్ ఎక్కడా గుద్ది దాంతో చాప చుట్టుకొని జెండా పీకెత్తావు. చచా, మన కంపెనీ అట్లాంటి కంపెనీ కాదురా. చాలే పోరా. ఒక్క నిమిషం రా. హలో, చెప్పు శంకర్. వచ్చిన పని అయిందా? పూర్తయిందా లేదా? అదే పనిలో ఉన్నా. ఇంతకీ నీకు అప్పచెప్పిన పని పూర్తి చేశావా? ఏర్పాటు చేసిన ఇంకాసేపట్లో పార్టీ ప్రచారం ఇటువైపు నుంచే వెళ్తాంది. దాన్ని అడ్డు పెట్టుకుంటావో లేదంటే కిషోర్ అన్న చెప్పినట్టు స్వీట్లు మొత్తం నాశనం చేస్తావో నీ ఇష్టం. ఎవరితో మాట్లాడుతుంది ఫోన్లో? అది కూడా ఏదో రహస్యంగా మాట్లాడుతుంది. ఫైనల్గా ప్లాన్ మాత్రం సక్సెస్ కావాలే. అలాగే, ఫోన్ పెట్టేయ్. ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. గట్లనే.
చేస్తున్నావు? అంటే అది మొదటి నుంచి మీ మీద అనుమానంగానే ఉంది. పోటీల్లో హెల్పర్గా వచ్చి మీరు చేసే నిర్వాహకం ఇదా? మర్యాదగా నిన్ను ఎవరు పంపించారో చెప్పు, లేదంటే ప్రాణం తీస్తాను. అమ్మా, నన్నెవరూ కొనలేదు, నన్నెవరు పంపించలేదమ్మా, నన్నెవరు పంపించలేదు. ఎవరు పంపించకుండానే పాకంలో కారం కలపాలని చూస్తావా? ఏమండి, పోలీసులకు ఫోన్ చేయండి. హా. ఏయ్! ఏయ్, ఆగు. ఏయ్. ఉత్తమ్ ఆగు. దాని మీద దృష్టి పెడితే ఇక్కడ పని ఆగిపోతుంది. అది కాదు నానమ్మా. ఎవరు డిస్టర్బ్ అవ్వకండి. ఎవరి పని వాళ్ళు కంటిన్యూ చేయండి. నీ సంగతేంటి? కావాలంటే చూడండి, నా చేతుల్లో ఏమీ లేదు. ఏమీ లేవమ్మా. వెరీ గుడ్ మైథిలి. సమయానికి కనిపెట్టావు కాబట్టి సరిపోయింది. లేదంటే పాకంలో కారం కలిపి వంటలన్నీ నాశనం చేసి ఉండేది. అవునమ్మమ్మ. ఫస్ట్ ప్లానే ఫెయిల్ అయిపోయింది. రెండో ప్లాన్ కూడా ఫెయిల్ అయిందంటే కిషోర్ గారు నన్ను చంపేస్తారు. బర్రెలక్క తిరుడు, కుక్కలెక్క తిరుడు తప్ప ఒక్క పని చక్కగా చేయవు. చిన్ని బతుకుచడా. బాబాయ్, హ్మ్. మీ ఫ్రెండ్ ఎలాంటి వాడు? ఆడో పెద్ద కంత్రిగాడమ్మాయి. ఇలాంటి బిజినెస్లు శానా రాష్ట్రాల్లో పెట్టి దుకాణం సర్దిసుకుని దుబాయ్ పారిపోయాడు. ఓహో, మళ్ళీ ఇన్నాళ్ళకి ఇండియాకి వచ్చాడు. నాకు తెలిసి ఈడెక్కువ కాలం ఈడుండడం. డబ్బులు దండుకుని జెండా పీకెత్తాడు. మనకు కావాల్సింది కూడా అదే బాబాయ్. ఏం మాట్లాడుతున్నావు? అవును బాబాయ్, ఇతను ఎలాగో పెద్ద ఫ్రాడ్ అని తెలిసింది కాబట్టి ఇతని కంపెనీలో ఆ బంటి కార్డుతో ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల మనకేట్ లాభం? ఏముంది బాబాయ్, వాడు కట్టడం కాకుండా ఈ కాలనీలో అందరితో కట్టిస్తాడు. దాంతో నెలకు 6 నెలలకు జంట పీకేస్తాడు. అప్పుడు కాలనీ జనాలందరూ వంటికాడి మీద కథ పడతారు. అప్పుడు సత్యవతి ఫ్యామిలీ కూడా ఊరు వదిలిపెట్టి పారిపోవడము, లేదంటే వంటికాడు జైలుకి వెళ్ళటము 100% జరుగుతుంది. కరెక్టే. ఉండు, వీళ్ళిద్దరికి లింక్ ఎట్టేస్తాను. రే, అరే నేను మళ్ళీ చేస్తానుండ్రా. అదిగో ఆ ఎదురింట్లో కుర్రాడిని చూడు. చూశాను. ఆడు బయటికి రాగానే మేము ఏదో విధంగా రెచ్చగొట్టి నీ కంపెనీలో ఓ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసేలా చేస్తాం. నువ్వు వాడిని మాయమాటలు పెట్టి కాలనీ జనాలందరితో డబ్బులు కట్టించుకుని చేసుకోవాలి. మనిషిని చూపించావు కదా, ఇంక నేను అల్లుకుపోతా. ఆ, హాయ్ బాబు. హాయ్ అంకుల్. మీరు? నా పేరు గణేష్, పిఎన్ పొదుపు సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ని. అలాగా, చెప్పండి అంకుల్. ఏం లేదు బాబు, మా కంపెనీలో గనక ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి మరో 3 ఇన్వెస్ట్ చేయిస్తే అందులో నుంచి 50% కమిషన్ నీకిస్తాం. 50% కమిషనా? అవును. నేను త్రిష కూడా చెరువు లచ్చ కట్టాం. నువ్వు కూడా కట్టు, ₹1,00,000 కమిషన్ వస్తుంది. ఇందులో ఫ్రాడ్ ఏం లేదు కదా అంకుల్? ఏం మాట్లాడుతున్నావు బంటి? ఫ్రాడ్ అయితే మేమెందుకు కడతాం?
ఇప్పటికే త్రిషకి నాకు 8 లక్షల దాకా కమిషన్ వచ్చింది తెలుసా? నిజమా అంకుల్? ఆ, మీ అమ్మకి కాలనీ వాళ్ళందరూ తెలుసు కాబట్టి నువ్వు గనక ఈ స్కీమ్లో చేరావంటే డబ్బే డబ్బు. ఆ, నిజమే, కానీ ఇప్పుడు ఆయన కట్టడానికి ₹1,00,000 నా దగ్గర లేవు అంకుల్. దాందేముందయ్యా, నేనిస్తాను. నీ కమిషన్ వచ్చాక నాకు ఇచ్చేయి. అవునా అంకుల్? అవునరా. ఇగో త్రిష, ఓ ₹1,00,000 బంటి పేరు మీద గణేష్కి పంపించే. ఇప్పుడు పంపిస్తాను. చాలా థ్యాంక్స్ అంకుల్. మీరు డబ్బులు ఇచ్చిన విషయం మాత్రం మా అమ్మకు చెప్పొద్దు. భలే టోడివి బంటే, మేమెందుకు చెప్తాము? ఎంత కాదన్నా నువ్వు మా బంధువ్వి. నువ్వు బాగుపడితే మాకు కూడా ఆనందమే కదా. థ్యాంక్ యూ అంకుల్. ఇప్పుడే వెళ్ళి మా అమ్మ వాళ్ళకి చెప్తాను. ఆల్ ది బెస్ట్. వస్తానండి. చాలా థ్యాంక్స్ రా. నువ్వు డబ్బులు కట్టకపోయినా వేరే వాళ్ళతో కట్టించావు. సరే సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండ మాకు. నీ ఫేస్ చూసి గుర్తుపడతారు. వెళ్ళిపో. ఓకే, ఓకే. వెళ్ళిపో. త్రిష, మన ప్లాన్ సక్సెస్ అయినట్టేగా? గ్రాండ్ సక్సెస్ బాబాయ్. పరమేశ్ అన్నకి, జిందాబాద్. పరమేశ్ అన్నకి, జిందాబాద్. పరమేశ్ అన్నకి, జిందాబాద్. త్రిశూలం గుర్తుకే, మనవోడు. త్రిశూలం గుర్తుకే, మనవోడు. త్రిశూలం గుర్తుకే. మనవోడు. పరమేశ్ అన్నకి, జిందాబాద్. పరమేశ్ అన్నకి, జిందాబాద్. పరమేశ్ అన్నకి. ఆ పార్టీ బ్యాచ్ మొత్తం ప్రచారానికి వచ్చినట్టున్నారు. ఈ ప్లాన్ అయినా చక్కగా అమలు చేస్తావో లేదో. ఆ ప్రచారం గల్లీ దాటేలోపు ఏదో ఒకటి చేసేవి. చెయ్యి. తమ్ముడు, ఇదిగో ఇక్కడ హెల్పర్స్ గా చేస్తే ముష్టి 500 ఇస్తారు. నేను చెప్పినట్టు చేస్తే 1000 రూపాయలు ఇస్తాను, సరేనా? అదే పార్టీ ప్రచారానికి వస్తే 1000 రూపాయలిచ్చి బిర్యానీ కూడా పెడతారు. నీతో వస్తానక్క. ఒకసారి టైం చెక్ చేయి. ఓకే అత్తయ్య, టైం ఎంత అయింది? తమ్ముడు పక్కకొచ్చేసి. ఏంటి పని ఆపేశారు? అమ్మా, ఇక్కడ హెల్పర్స్ గా చేస్తే మనిషికి 500 ఇస్తానన్నారు, అవునా? అవును. ఆ డబ్బులు మాకు గిట్టుబాటు కావమ్మా. మనిషికి 2000 ఇస్తే ఉంటాం, లేదంటే బయటున్న పార్టీ ప్రచారానికి వెళ్ళిపోతాం. చూడండి, 500 రూపాయలు ఒప్పుకునే కదా వచ్చారు. ఇలా మధ్యలో వెళ్ళిపోతామంటే కరెక్ట్ కాదు. మీకు అంతగా కావాలంటే ఇంకొక 500 కల్పిస్తాను. ప్లీజ్ పని చేయండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరు అడిగిన దానికన్నా డబ్బులు ఇస్తానంటున్నాను కదా. గిట్టుబాటు కాదమ్మా, 2000 ఇస్తానంటేనే ఉంటాం. ఈ స్వీట్ పోటీ ఎలా ఆపాలా అని ఆలోచిస్తుంటే బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. వీళ్ళందరినీ రెచ్చగొట్టి పోటీలోంచి గంటేద్దాం బాబాయ్. అట్టకి త్రిష, పనంటే ఆటలు అనుకుంటున్నారా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు పని ఒప్పుకున్నప్పుడు తెలీదా గిట్టుబాటు అవుతుందో లేదో? ఇలా మధ్యలో పని ఆపేసి వెళ్ళిపోతానంటే చూస్తూ ఊరుకుంటావనుకుంటున్నావా? అన్నయ్య, తలుపులు మూసేయ్. ఎలా వెళ్తారో నేను చూస్తాను. అత్తయ్య, అమ్మా, ఏంటండి దౌర్జన్యం చేస్తున్నారా?